శ్రీ సాయినాథాయ నమః. పామరులోని షిరిడీ సాయి మందిరంలో సంవత్సరం పొడవునా ఉత్సవ శోభ పరిడవిల్లుతుంది. చైత్రమాసంలో వచ్చే ఉగాది, శ్రీరామ నవమితో మొదలుకొని అన్ని పర్వదినాల్ని ఇక్కడ విశేషంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా గురు పౌర్ణమి వేడుకలకు ఈ సాయి మందిరం పెట్టింది పేరు. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ నేనుంటాను, ఎక్కడ మానవీయత ఉంటుందో అదే నా నివాసం, ఎక్కడ దయ, కరుణ, సత్యం, శాంతి నెలకొని ఉంటాయో అదే నా చిరునామా అని బాబా ప్రవచించారు. అంటే బాబా తన భక్తులందరిలో ఈ సద్గుణాలు సదా నెలకొనాలని ఆశించారు. బాబా అందించిన దివ్య మార్గంలో పయనించడమే బాబాకు మనం చేసే అసలైన ఆరాధన. అయితే పామర్రు సాయి నెలవులో బాబాకు పలు ఉపచారాలు, సేవలు, కైంకర్యాలు, ఉత్సవాలు, వేడుకలను నిర్వహించి ఎనలేని ఆత్మానందాన్ని పొందుతున్నారు భక్తులు. సాయి బాబా అన్ని విశేష పర్వదినాల్లో ఇక్కడ ఉత్సవ శోభ నయనానందకరంగా వెళ్లి విరుస్తుంది. ప్రతి గురువారం సాయికి విశేష పూజాధికాలు నిర్వహిస్తారు. రాత్రి సమయంలో పల్యంకికా సేవను భక్తులు కొనసాగిస్తున్నారు. కొయ్య పల్లకీలో సాయినాథుని చిత్తరువుని పుష్పమాలికలతో అలంకరించి మందిరం చుట్టూ ప్రదక్షిణా సేవను నిర్వహిస్తారు. ఓ సాయి శ్రీ సాయి జయ జయ సాయి అంటూ, జై జై షిరిడీ సాయిరాం, జై సద్గురునాథం అంటూ పలు రీతుల్లో పలు విధాలుగా సాయిని భక్తులు కీర్తిస్తూ పల్లకీ వేడుకలో ముందుకు సాగుతారు. మా జన్మ ధన్యమవుతుంది బాబా, దాతవన్నీ తలచుకొని జోతలిడే వేళ దైవం తల ఊపుతుంది కాదా, దైవం తల ఊపుతుంది కాదా. ప్రతి గురువారం పామర్రు సాయి సన్నిధిలో అన్నదానాన్ని నిర్వహిస్తారు. పరబ్రహ్మ స్వరూపమైన అన్నప్రసాదాన్ని భక్తులు స్వీకరించి సాయి కృపకు పాత్రులవుతారు. జ్యోతులెత్తినావు రాముడైన రహీమైన నారకైన క్రీస్తైన పరమాత్ముని ప్రతినిధుల. ఇదే సాయి ప్రాంగణంలో షిరిడీ సాయి కళ్యాణ మంటపం కూడా నెలకొని ఉంది. వివాహాది శుభకార్యాల్ని ఇక్కడ నిర్వహించుకుంటుంటారు. రాత్రి సమయంలో విద్యుత్ దీపాలంకరణలో పామర్రు సాయి మందిరం పావనమయంగా, నేత్రపర్వంగా శోభిల్లుతుంది. ఇలకే అపరాంజి వెలుగు నీవు. ఒక్కసారి నా వైపు చూడు, అప్పుడు